హలో వ్యూయర్స్, ఈరోజు మనము ఒక పాత సిడి ప్లేయర్, కంపాక్ట్ డిస్క్ ప్లేయర్ అంటారు దీన్ని. ఓల్డ్ మోడల్, దాదాపు 15-20 సంవత్సరాల ముందరదై ఉంటుంది. దీనిలో టేప్ రికార్డర్ ఆప్షన్ కూడా ఉంటుంది. రేడియో ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది 3-in-1 పోర్టబుల్ సిడి ప్లేయర్ అనేవాడు. టేప్ రికార్డ్ సిడి ప్లేయర్. దీన్ని మనము ఈరోజు ఒక బ్లూటూత్ సిస్టమ్గా కన్వర్ట్ చేస్తాం. కొద్దిగా ఆల్టరేషన్ చేయడం వలన మనం దీన్ని లేటెస్ట్ డిజిటల్ బ్లూటూత్ అంటే విత్ రిమోట్, ఇది బ్లూటూత్ MP3 FM USB ప్లేయర్. దీనిలో మనకు ఆడియో సిగ్నల్ వస్తుంది, ప్రీ యాంప్లిఫైడ్ ఆడియో సిగ్నల్. డిస్ప్లే కూడా ఉంటుంది. దీనిలో ఆక్సిలరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది, అంటే మనం ఎక్స్టర్నల్గా ఇంకేదన్నా సోర్స్ నుంచి ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇంకో TF కార్డు ప్రొవిజన్ కూడా ఉంది, అంటే ఇప్పుడు వచ్చే మనం మైక్రో SD కార్డ్ అంటాం సెల్ ఫోన్స్లో వాడేది, అది కూడా దీనిలో మెమరీ కార్డులో రికార్డ్ చేసి పెట్టడం వలన ఆ పాటలు MP3 సాంగ్స్ వినొచ్చు. పైన USB కనెక్షన్ కూడా ఉంది, అంటే పెన్ డ్రైవ్ ద్వారా కూడా మనము ఆ మెమరీ ఆప్షన్ పొంది MP3 సాంగ్స్ని వినొచ్చు. ప్లస్ బ్లూటూత్ ఉంది కాబట్టి మనము సెల్ ఫోన్ కనెక్ట్ చేసుకొని సెల్ ఫోన్లో మనము వినే పాటలు కానీ మూవీస్ కానీ ఆ సౌండ్ను వీటిల్లో క్వాలిటీగా ఎంజాయ్ చేయొచ్చు. దీని ఎందుకు మనం ఇప్పుడు చేయాల్సి వస్తుంది అంటే, ఈ పాత మోడల్స్ అన్నీ కూడా చాలా క్వాలిటీవి. అంటే అప్పట్లో జపాను, తైవాను, కొరియా, సింగపూర్ అక్కడ తయారైనవి ఉన్నాయి. దీనిలో ఆడియో సిస్టము, స్పీకర్ సిస్టమ్ బాగుంటుంది. సో రీప్రొడక్షన్లో ఇప్పుడు వచ్చే ఈ చైనా వాటి కన్నా కూడా చాలా గొప్పవి ఇవి. దాంతో కంపేర్ చేస్తే లైఫ్ కూడా ఎక్కువ. ఒక్కసారి దీన్ని మనం ఈ సిస్టంలో కన్వర్ట్ చేసేసామంటే ఇంకా పర్మనెంట్గా ఇది వాడుకుంటూనే ఉండొచ్చు. దీన్ని ఇంకా డిస్కార్డ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే దీనిలో కొన్ని మోడిఫికేషన్స్ చేయడం వలన మనము దీన్ని మళ్ళా వాడుకలోకి తీసుకొస్తాం. దీన్ని పారేయాల్సిన అవసరం లేదు. చాలా వాల్యుబుల్ థింగ్స్ ఈరోజు ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ దొరకడం లేదు. అయితే కొన్ని క్యాసెట్లు అవి ఇప్పుడు అవైలబిలిటీలో లేవు, కానీ దాన్ని వాడేవాళ్ళు లేరు. కాబట్టి ఈ విధంగా మార్చుకుంటే మనకు ఫర్దర్గా రీయూజబిలిటీ వస్తుంది. స్క్రాప్ని చేయకుండా మనం కాపాడుకోవచ్చు. మనకి ఇప్పుడు 3 వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఈ మ్యూజిక్ ప్లేయర్, MP3 మ్యూజిక్ ప్లేయర్, ఆ బోర్డు, దానికి కావాల్సిన వైర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక రెగ్యులేటర్ IC అంటాము. యాక్చువల్గా ఈ సిస్టమ్స్ అన్నీ కూడా 12 వోల్ట్లో కానీ 9 వోల్ట్లో కానీ ఆపరేట్ అవుతుంటాయి, కానీ మనకు కావాల్సింది 5 వోల్ట్. ఆ 5 వోల్ట్ మనం వోల్టేజ్ తగ్గించుకోవడానికి దీన్ని ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ అంటాము. 7805 దీని నెంబరు. అంటే మన ఇన్పుట్ ఎంత ఇచ్చా కూడా 12 కానీ 15 కానీ ఎనీ వోల్టేజ్ అబౌవ్ 5 వోల్ట్ ఇచ్చినప్పుడు అది 5 వోల్ట్గానే మనకు కన్వర్ట్ అయ్యి ఫిక్స్డ్గా వస్తుంది. అంటే ఈ బోర్డ్స్ చాలా సెన్సిటివ్. కరెక్ట్గా 5 వోల్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫెయిల్యూర్ కాకుండా వర్క్ చేస్తాయి. దానికోసం మనం ఖచ్చితంగా ఈ రెగ్యులేటర్ని వాడాలి. ఇది వాడకుండా కానీ కనెక్ట్ చేసినప్పుడు ఈ బోర్డులో ఒక ప్రాసెసర్ ఉంటుంది, అది కాలిపోతుంది. అది కాలిపోయాక మళ్ళీ దాన్ని పారేసి మనం కొత్తది పెట్టాల్సి వస్తుంది. సో సేఫ్టీగా మనము ఫస్ట్ ఇది వాడాల్సింది. నెక్స్ట్ దీనికి ఒక రిమోట్ కూడా మనకు ఈ కిట్తో పాటు అవైలబిలిటీ ఉంటుంది. దీంతో మనం రిమోట్గా వాల్యూమ్ కానీ, సాంగ్స్ నంబర్స్ కానీ, నెక్స్ట్ ప్రీవియస్, పాజ్, మ్యూట్, మోడ్ చేంజ్ అన్నీ దీనిలోనే మనకు ఫెసిలిటీ వస్తుంది. అంటే మనము దూరం నుంచే
ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఈ కన్వర్ట్ చేయడానికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు ఈ 3. మొదటగా మనము ఈ సెట్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది ఎంత పాతదని మీకు ఇప్పుడు అర్థమవుతుంది. దీనిలో ఉండే దుమ్మును బట్టి, అంటే వాడకుండా మూలలో పడేసినవి ఇవన్నీ. దీన్ని మనం ఇప్పుడు వాడుకలోకి తీసుకొస్తాం. దీన్ని ఫస్ట్ క్లీన్ చేద్దాం. దీనిలో మనకు అవసరం లేదు ఈ టేప్ రికార్డ్ ఫెసిలిటీ, దాన్ని కూడా రిమూవ్ చేసేస్తాం. ఎందుకంటే మనకు ఫిక్స్ చేసేటప్పుడు ఇది అడ్డం వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ మనకు అవసరం లేదు. కాబట్టి ఒకప్పుడు ఇది 75s లో రిలీజ్ అయినప్పుడు ఈ టేప్ రికార్డర్ అంత గొప్పది ఆడియో సిస్టమ్స్లో. అప్పుడు దీన్ని విరగబడి కొనుక్కునేవాళ్ళు, వాడుకునేవాళ్ళు. దీనిలో కూడా ఒక మంచి సిస్టమ్ ఇది అప్పట్లో. దీనిలో ఒక మోటార్ ఉంటుంది, ఒక హెడ్ ఉంటుంది, దీన్ని రన్ చేయడానికి రోలర్, వీల్స్, చాలా మెకానిజం ఉంటుంది. చాలా వండర్ఫుల్ బ్యూటిఫుల్ సిస్టమ్ ఇది. కానీ ఇప్పుడు మీకు దీని అవసరాలు తగ్గిపోయింది కాబట్టి, అంత డిజిటల్లోకి వెళ్ళిపోయాం కాబట్టి మనం దీన్ని వాడుకునే పరిస్థితిలో లేవు. కాబట్టి దీన్ని కూడా మనము రిమూవ్ చేసేసి నెక్స్ట్ క్లీన్ చేద్దాం. జస్ట్ పిన్స్ రిమూవ్ చేస్తే ఇది సపరేట్ అయిపోయింది. బ్లోయర్ పెట్టి మొత్తం క్లీన్ చేసాము. డస్ట్ రిమూవ్ చేసేస్తే ఫస్ట్ మనకు ఒక వర్క్, దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ప్రస్తుతం దాంతో స్పీకర్లతో మనకు వర్క్ లేదు, దీంతో మనకి ఇప్పుడు వర్క్ ఉండేది. ఈ డిస్ప్లే కూడా మనకు అవసరం ఉండదు. కారణం ఏమంటే ఇది సిడి ప్లేయర్కు సంబంధించింది. ఈ సిడి ప్లేయర్ ఆప్షన్ కూడా వర్క్ చేయదు, ఎందుకంటే దీనికి స్పేర్స్ దొరకవు. ఇంకొకటి ఇది ఓల్డ్ సిస్టమ్, 12 పాటలు మాత్రం ఉండే సిడీలు మాత్రమే వర్క్ చేస్తాయి. MP3 కూడా వర్క్ చేయదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనకు వేస్టే. సో దీన్ని కాంపాక్ట్ డిజిటల్ డిస్క్ ప్లేయర్ అంటారు. సో ఇక్కడ మనకి ఉన్నాయి చూడండి ఆప్షన్స్. టేపు, ట్యూనరు, సిడి. మనకు కావాల్సింది ఇప్పుడు ట్యూనర్ని, అంటే ట్యూనర్ అంటే రేడియో. ఆ రేడియోనే మనము ఇప్పుడు ఈ MP3 డిజిటల్ ప్లేయర్గా మార్చేస్తాం. సో వాల్యూమ్ కంట్రోల్ ఉంది, దాన్నే వాడుకుంటాము, అదే వర్క్ చేస్తుంది. ఈ టోన్ కంట్రోల్ కూడా అదే వర్క్ చేస్తుంది. ఇక్కడ ఇంకా ఈ రేడియో పార్ట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే డిజిటల్ సిస్టంలో వచ్చేస్తుంది కాబట్టి ఇంకా రేడియో కూడా మనకు యూస్ ఉండదు. నెక్స్ట్ స్టేజ్కి మనం వెళ్తాం ఇప్పుడు, ఇంకా కన్వర్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ సెట్లో మనము ఆడియో సిస్టమ్ ఎట్లా ఉంది, స్పీకర్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఫస్ట్ మనం కన్వర్ట్ చేసే ముందర చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ స్పీకర్స్ కనెక్ట్ చేద్దాం. దాని ప్లేస్లో స్పీకర్ పిన్ అక్కడ పెట్టామంటే జస్ట్ ఇప్పుడు మనం సెట్ ఆన్ చేసామంటే రేడియో ఆన్ చేస్తే దీని విషయం ఎట్లా ఉంది తెలుస్తుంది. కంట్రోల్లో కొద్దిగా నాయిస్ వస్తుంది. ఆ కంట్రోల్ కొద్దిగా ఆయిల్ వేసామంటే మనం స్విచ్ క్లీనింగ్ ఆయిల్ అని ఉంటుంది, అది వేసా కూడా అది క్లీన్ అయిపోయి
స్మూత్నెస్ వస్తుంది, నాయిస్ డిస్టార్షన్ ఉండదు. సో కంట్రోల్ కూడా మనకు బాగుంది, స్పీకర్స్ బాగున్నాయి, స్పీకర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, యాంప్లిఫైర్ సిస్టమ్ కూడా బాగుంది. కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ కంట్రోల్స్ మాత్రం ఒక రవ్వ ఆయిల్ వేసామంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్గా మనం ఎక్కడెక్కడ సిగ్నల్స్ మనం తీసుకోవాలనేది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. స్విచ్ క్లీనింగ్ ఆయిల్ అంటాం దీన్ని. ఇప్పుడు సరిపోయింది కదా వాల్యూమ్ కంట్రోల్. ఈ చేంజ్ ఓవర్ స్విచ్ ఉంటుంది, దీనికి కూడా ఒక రవ్వ ఆయిల్ వేసామంటే ఫర్దర్గా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే అన్ని పాతవి కాబట్టి ఒక రవ్వ మనం ఆయిల్ వేయడం మూలన అవి బాగా ఫ్రెష్ అప్ అవుతాయి, కాంటాక్ట్స్ బాగుంటుంది, లూజ్ కాంటాక్ట్ లేకుండా సౌండ్ సిస్టమ్ బాగుంటుంది. ఈ సెట్లో ఇప్పుడు ఇది ట్యూనర్ బోర్డు, అంటే రేడియోస్ సంబంధించిన సర్క్యూట్ బోర్డు ఇది. దీనిలో గ్యాంగ్ కనెక్టర్లు ఇవన్నీ ఉంటాయి. సో యాంటెన్నా కాయిల్స్, ఇది ఓల్డ్ సిస్టము. ఇక్కడ మనకు వైర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి ఈ పార్ట్లో. ఇవి వచ్చి ఆ మెయిన్ బోర్డ్ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. దీంట్లో మనకు ఈ ట్యూనర్ బోర్డుకు కావాల్సిన వోల్టేజెస్, సిగ్నల్స్ అవన్నీ దీని నుంచే మనకు వెళ్తుంటాయి. ఈ వైర్ని మనం కట్ చేసి తీసుకుంటే దీన్ని మనము ఈ సిస్టమ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. మన బ్లూటూత్ సిస్టమ్కి దీని నుంచే వోల్టేజ్ కానీ, నెక్స్ట్ సిగ్నల్స్ కానీ, అంటే యాంప్లిఫైర్ ఇన్పుట్ దీని నుంచే మనం ఇచ్చామంటే మనము ఆ సౌండ్ని యాంప్లిఫై చేసుకోవాలి. సో దీన్ని ఇక్కడ మనం కట్ చేసుకుందాం. 6 వైర్స్ ఉన్నాయి. దీన్ని కట్ చేసి మనం ఓపెన్ చేసి ఒక్కొక్క వైర్ని టెస్ట్ చేసుకుంటే ఎక్కడ మనకు సిగ్నల్ వస్తుంది, ఎక్కడ వోల్టేజ్ వస్తుంది చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వైర్లన్నీ ఓపెన్ చేసాము. దీన్ని ఇప్పుడు మనం స్పీకర్ కనెక్ట్ చేసి పవర్ ఆన్ చేసుకొని చెక్ చేద్దాం. ఇప్పుడు స్పీకర్ కనెక్ట్ చేసాము, పవర్ ఆన్ చేసాము. కానీ ఇప్పుడు మనము ఆ ట్యూనర్ బోర్డు కట్ చేసేసాం కాబట్టి రేడియోకి సంబంధించింది. ఇప్పుడు ఆ సౌండ్ రాదు. ఇక్కడ మనం ఒక్కొక్క వైర్ టచ్ చేస్తూ వెళ్తుంటే మనకు ఆ గ్రిడ్ సౌండ్ అంటాం, సమ్ నాయిస్ యాంప్లిఫైర్ దేనికి కనెక్ట్ అయిందని తెలుసుకుందాం. ఇప్పుడు ఒక స్పీకర్లో వస్తుంది, లెఫ్ట్లో రైట్లో. ఇది లెఫ్ట్, ఇది రైట్. ఫస్ట్ ఇది తెలుసుకున్నాం. ఈ రెండు మనకు కావాల్సిన యాంప్లిఫైర్ సిగ్నల్స్. మనము బ్లూటూత్ బోర్డుకి ఈ రెండు సిగ్నల్స్ తెచ్చి దీనికి ఇచ్చేస్తే మనకు త్రూ వాల్యూమ్ కంట్రోల్ మనకు సౌండ్ యాంప్లిఫై అవుతుంది. సో ఫస్ట్ మనం బేసిక్గా ఈ రెండు చెక్ చేసుకున్నాం. ఓకే, ఈ రెండు పక్కన పెట్టుకుందాం. ఇంకా మనకు కావాల్సిన దీనిలో వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం. దీనిలో ఏది నెగటివ్, ఏది పాజిటివ్. దీనిలో ఒకటి నెగటివ్ సిగ్నల్ కూడా నెగటివ్ ఇస్తారు, ఇది ఒకటి ఉంటుంది, వోల్టేజ్కి ఒకటి ఉంటుంది. అది ఏది అనేది మనము మల్టీమీటర్ పెట్టి చెక్ చేసుకోవాలి. సో ఇది మీకు పరిచయంగానే ఉంటుంది. మల్టీమీటర్ అనేది ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి జనరల్గా నాలెడ్జ్ కొంచెం ఉంటుంది. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏ వైర్లలో మనకు కావాల్సిన రిక్వైర్డ్ వోల్టేజ్ వస్తుందో చూసుకుందాం.
6 volts వస్తుంది. ఈ ఫస్ట్ వైర్ నెగటివ్, సెకండ్ వైర్ పాజిటివ్. ఓకే, ఇక్కడ నెగటివ్ కూడా ఇంకోటి ఉంటుంది, కానీ ఈ నెగటివ్ వచ్చి మనకు సిగ్నల్కి సంబంధించింది. మనకు కావాల్సింది బోర్డుకు సప్లై కాబట్టి ఈ 6 వోల్ట్ని తీసుకొని మనం త్రూ రెగ్యులేటర్ ఇచ్చేయడం మూలన ఆ వోల్టేజ్ రెగ్యులేటర్ అట్ ఉంది కాబట్టి మనకు 7805 అనేది అది 5 వోల్ట్గా కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఇది నెగటివ్, ఇది పాజిటివ్, ఈ రెండు సిగ్నల్. ఇక్కడి వరకు ఒక స్టెప్ ముగిసింది. ఇక్కడ నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ వోల్టేజ్ రెగ్యులేటర్లో మనకు 3 పిన్స్ ఉన్నాయి. ఇది ఇన్పుట్, ఇది గ్రౌండ్. గ్రౌండ్ అంటే ఎర్త్కి ఇచ్చేస్తాం. దిస్ ఈజ్ అవుట్పుట్. ఇన్పుట్ అనేది మనం ఎనీ వోల్టేజ్ ఇవ్వచ్చు, అంటే అబౌవ్ 5 volts, 20 volts ఇచ్చినా కూడా మీకు ఈ అవుట్పుట్ ఇక్కడ మీకు 5 వోల్ట్గా కన్వర్ట్ అయ్యి వచ్చేస్తుంది. సో వోల్టేజ్ మన ఇన్పుట్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇది ఎక్కువ వేడెక్కుతుంది, అప్పుడు దీనికి హీట్ సింక్ ఒకటి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ నెగటివ్ పాయింట్ని మైనస్కి ఇస్తాము. ఈ సెంటర్ ఇది అవుట్పుట్ పాజిటివ్, ఇక్కడ ఇన్పుట్. ఇక్కడ మనకుండే ఈ వైర్లలో మనం ఇప్పుడు ఫస్ట్ ఇది నెగటివ్ అనుకున్నాం కాబట్టి దీనికి ఇస్తాము, రెండోది పాజిటివ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఇన్పుట్లో ఇస్తాము. లాస్ట్ పిన్లో నుంచి మనము అవుట్పుట్ తీసుకుంటాం. ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయడానికి వైర్లకి మనకి ఈ వైర్లు కూడా పాతవే మన దగ్గర ఉంటాయి, అంటే యూఎస్బి వైర్లు కొన్ని డ్యామేజ్ అయిపోయి సెల్ ఫోన్కు వాడినవి, దాన్ని పక్కన పడేసి ఉంటాం. దీన్ని కూడా మనం కొనాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఉండేవి వాడుకోవచ్చు. రీయూజబిలిటీ అనేది ఫస్ట్ మనకు దీనిలో ఇంపార్టెంట్. దీనిలో కొద్దిగా వైర్ మనం లెంగ్త్ తీసుకున్నామంటే ఆ బోర్డు కనెక్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ప్లస్ మైనస్కి ఒక రెడ్ వైర్ ఒకటి, ఎల్లో వైర్ ఒకటి ఉంది. సో ప్లస్కు రెడ్ వైర్ ఇస్తాం, మైనస్కి ఎల్లో వైర్ ఇస్తాం. కొద్దిగా లెంగ్తీగా తీసుకుంటే ఆ బోర్డు కొంచెం దూరంగా పెడతాం కాబట్టి దానికి ఒక పీస్ ఆఫ్ వైర్ 2 తీసుకోవాలి. సో దీన్ని కూడా మనం స్లీవ్స్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఈ నెగటివ్, ఇది ఫస్ట్ నెగటివ్ కాబట్టి ఈ నెగటివ్ కామనే కాబట్టి ఈ వైర్ని మనం కలిపేస్తాం. కలిపి దానికి కాస్త సాల్డరింగ్ పేస్ట్ అప్లై చేద్దాం. ఇప్పుడు కాస్త లెడ్ తీసుకొని సాల్డరింగ్ వేడి చేయము. అక్కడ లెడ్ సోల్డర్ అయింది. సో ఇది నెగటివ్ వాడే. ఈ పాజిటివ్ అనేది మనం ఇంకా రెగ్యులేటర్లో అవుట్పుట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఇన్పుట్కి ఇస్తాము. దాన్ని కూడా రెడీ చేసుకున్నాము ఆ వైర్. దీనిలో ఈ సెంటర్ నెగటివ్ కాబట్టి దీన్ని కొంచెం దూరంగా పెడేద్దాం. ఫోల్డ్ చేసి పైకి తిప్పేసి ఇట్లా ట్రిమ్ చేసుకున్నామంటే మనకు క్లోజ్గా షార్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ రెండు కూడా కొద్దిగా లెంగ్త్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది కూడా తగ్గించుకుందాం. దీనికి కూడా కాస్ట్ పేస్ట్ అప్లై చేసి లెడ్ అప్లై చేసి సెంటర్ పిన్ కూడా. ఇప్పుడు మనం ఈ 2 వైర్లు కలిపి ఉండేది ఎర్త్ అన్నాం కాబట్టి కామన్, రెండిటికి ఎర్త్ ఎప్పుడు కామన్. సిస్టంలో ఎక్కడ పోయినా కూడా ఒకటే ఉంటుంది అన్ని చోట్ల. సో ఈ రెగ్యులేటర్లో సెంటర్ పిన్ నెగటివ్ కాబట్టి దానికి అది ఇచ్చేసాం.
ఇది పాజిటివ్. పాజిటివ్ ఇన్పుట్ ఇచ్చాము. నెక్స్ట్ ఇంకో రెడ్ వైర్ మనం పెట్టుకొని ఉన్నాము, ఒక బిట్ కట్ చేసి దీన్ని అవుట్పుట్కి ఇచ్చేసామంటే మనం ఇన్పుట్లో 6 వోల్ట్ ఇస్తున్నాము. ఈ సెట్లో అంటే ఒక్కొక్క సెట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. అది 9 వోల్ట్ 12 వోల్ట్ అట్లా. దీనిలో ఈ పాజిటివ్ వోల్టేజ్ ఇది అవుట్పుట్. అంటే ఇక్కడ మనకు 5 వోల్ట్, ఇక్కడ 6 వోల్ట్ ఇచ్చాం ఫస్ట్ పిన్, లాస్ట్ పిన్లో మనకి 5 వోల్ట్ వస్తుంది. ఇది కామన్ నెగటివ్. ఈ రెండు వైర్లను మనము ఆ బ్లూటూత్ బోర్డ్కి కనెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ బేసిక్ నీడ్ వోల్టేజ్ బోర్డ్కి అది రెడీ అయిపోయింది. ఈ రెండు వైర్లు కాస్త ట్విస్ట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ పనికంతా కూడా ఓపిక అవసరం, చాలా. ఎంత ఓపికగా ఉంటే అంత ఓపికగా అంత నీట్గా కూడా చేసుకోవచ్చు, అంత పర్ఫెక్ట్గా కూడా వస్తుంది రిజల్ట్. హడావిడిగా చేసే పనులు మాత్రం కాదు. ఇక్కడ ఈ బోర్డులో చూసామంటే 5 వోల్ట్ పాజిటివ్, ఆ పక్కన గ్రౌండ్. గ్రౌండ్ అంటే నెగటివ్. ఈ రెండు పాయింట్లు మనం ఇప్పుడు ఆ వోల్టేజ్కి ఇవ్వాలి. మనం ఆ రెడ్ ఎల్లో వైర్ రెడీ చేసుకున్నాం కదా, అది. ఇప్పుడు ఈ పిన్ని మనం రిమూవ్ చేసుకొని దీనికి కనెక్ట్ చేసుకున్నాం. కాకపోతే దీనిలో మనము ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏ వైర్కి పాజిటివ్ ఇవ్వాలి, ఏ వైర్కి నెగటివ్ ఇవ్వాలి. దీనిలో లాంగ్ రెడ్ మార్కింగ్ ఉండేది పాజిటివ్ ఇక్కడికి వస్తుంది, కాబట్టి దీనికి పాజిటివ్ ఇవ్వాలి. అదొక్కటి మనం గుర్తుపెట్టుకునేవాళ్ళం. పొరపాటున మనము రివర్స్ చేసామంటే బోర్డు బర్న్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 1కి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలి, ఆ పొలారిటీ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా. ఈ లాంగ్ రెడ్ లాంగ్ డాటెడ్ ఉన్నాయి కదా, అది వచ్చి రెడ్ వైరు. సో రెడ్ కలుపుతాం. ఇక్కడ మనకు 5 వోల్ట్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ వైరు నెగటివ్ వైరు, ఇది నెగటివ్కి ఇస్తాం. మొదట ఇప్పుడు వోల్టేజ్ ఇచ్చాం, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకోవడము అంటే లాంగ్ రెడ్ డాటెడ్ వైర్ మనకు పాజిటివ్కి వస్తుంది, నెగటివ్కి వస్తుంది. ఓకే, పాజిటివ్. కాబట్టి ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి చెక్ చేసుకుందాం, బోర్డు ఆన్ అవుతుందా లేదా, వోల్టేజ్ కరెక్టా కాదు. సో పవర్ ఆన్ చేసామంటే ఓకే, ఇండికేషన్ వచ్చేసింది. ఎఫ్ఎం ట్యూనర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పవర్ వచ్చేసింది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. సిగ్నల్ మనము అవుట్పుట్ దీనిలో వచ్చి తీసుకొని మెయిన్ యాంప్లిఫైర్కి ఇవ్వాలి, కాబట్టి దాన్ని చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పవర్ ఆన్ చేసుకుందాం. పవర్ వచ్చింది. ఒకసారి వోల్టేజ్ కూడా చెక్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది. .47 అట్లా వస్తుంది. ఓకే, సరిపోతుంది మనకి. 5 వోల్ట్ రెగ్యులేటర్, అందులో 6 వోల్టే కాబట్టి ఇన్పుట్ కొద్దిగా 5 వోల్ట్ కన్నా తక్కువ వస్తుంది, దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా మనము ఆడియో కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము.
దీనిలో లెఫ్ట్ రైట్ స్పీకర్ ఉంది. మనం ఆ సౌండ్ కూడా వింటున్నాము. హమ్మింగ్ సౌండ్ అంటారు దీన్ని. సో మన యాంప్లిఫైర్ని చెక్ చేసుకోవడానికి జస్ట్ ఒక వైర్ని పట్టుకుంటే ఆ సౌండ్ ప్రొడ్యూస్, అది యాంప్లిఫైర్. ఈ సర్క్యూట్స్లో ఎక్కడ కూడా మీకు హై వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు, షాక్ ప్రాబ్లం ఉండదు. అంత వర్క్ చేసేది 9 వోల్ట్, 12 వోల్ట్, 6 వోల్ట్ ఆ ప్రాంతంలోనే ఉంటుంది. కాబట్టి సో సేఫ్. మీరు ఎక్కడ ఏ విధంగా దీన్ని ఆపరేట్ చేసినా కూడా మీకు ఏ విధమైన షాక్ హెజార్డ్ ఉండదు. ఇప్పుడు ఈ బోర్డులో మనకి ఇంకొక దానికన్నా ముందర ఫస్ట్ దీన్ని ఇన్సులేట్ చేసేద్దాం. ఈ కనెక్షన్స్ని అంటే షార్ట్ అయ్యాయి అంటే ఒకరోజు సాల్వింగ్ చేసి నెక్స్ట్ స్టెప్ మనకి ఆడియో సిగ్నల్కి వెళ్దాం. ఈ ఆడియో సిగ్నల్లో ఇక్కడ 3 వైర్స్ ఉన్నాయి. 3 వైర్స్లో ఇది ఈ లాస్ట్ ఆ లాస్ట్ లెఫ్ట్ రైట్ సిగ్నల్స్ వస్తాయి. సెంటర్లో వచ్చి ఎర్త్ పాయింట్ అక్కడ ఉంది, కానీ అక్కడ ఆ మౌంటింగ్లో అది మనకు కనబడంలో కలిసిపోయింది. జనరల్గా మనకు వచ్చే కనెక్షన్స్ ఇది గ్రౌండ్, ఒక సైడ్ లెఫ్ట్, ఒక సైడ్ రైట్. ఈ పక్కనే యాంటెన్నా పాయింట్ ఉంది. దీనికి ఒక వైర్, ఒక లాంగ్ వైర్ కనెక్ట్ చేసి బయటకు వదిలేసామంటే ఆ సెట్ ఫిక్స్ చేసేటప్పుడు దీని నుంచి సిగ్నల్ బాగా పికప్ చేసుకుని కొంచెం డిస్టెన్స్గా ఉండే స్టేషన్స్ కూడా బాగా క్లియర్గా వస్తాయి. ఇది యాంటెన్నా వైర్ మళ్ళీ కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఇన్పుట్ ఇద్దాం మెయిన్ యాంప్లిఫైర్. ఈ ఎండ్ ఆ ఎండ్ మనకు ప్రీ యాంప్లిఫైర్. ఫస్ట్ ఈ రెండు కనెక్ట్ చేద్దాం. సిగ్నల్ ఏమవుతుందో చూద్దాం. కొన్ని సెట్లలో ఎర్త్ కనెక్ట్ చేయకపోయినా కూడా పనిచేస్తాయి. పవర్ సప్లైలో ఇచ్చాం కాబట్టి కామన్ ఎర్తే కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కొన్ని మోడల్స్లో 2 చోట్ల మనము ఇవ్వాల్సి వస్తుంది. సో దానిలో ఎర్త్ కనెక్షన్, దీనిలో ఎర్త్ కనెక్షన్ ఫ్రీగానే ఉన్నాయి. ఫస్ట్ దీన్ని ఆన్ చేసి చూద్దాం ఏమొస్తుందో ఒకసారి. దానికి ముందరే ఒక యాంటెన్నా వైర్ కూడా కనెక్ట్ చేద్దాం. యాంటెన్నాకు ఒక సింగిల్ వైరు చాలు, లెంతీగా ఉంటే వేస్తారు. ఇప్పుడు నా దగ్గర ఇది వేస్ట్గా ఉంది కాబట్టి డబల్ వైరే వేసేస్తున్నాను. ఉంటే పర్వాలేదు, లేకపోతే సింగిల్ వైర్ వేయండి. డబల్ వైర్ వేయాలని నేను ఇప్పుడు యాంటెన్నా వైర్ కనెక్ట్ అయింది. ఒకసారి పవర్ ఆన్ చేసి చెక్ చేసుకుందాం ఎట్లా ఉంది పెర్ఫార్మెన్స్.
దాన్ని బట్టి మళ్ళీ ఎర్త్ వైర్ సిగ్నల్ దగ్గర ఇవ్వడానికి డిసైడ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ పవర్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం అసలు బోర్డు కనెక్టివిటీ కరెక్ట్గా ఉందా లేదా. ఆన్ చేసి ఏదో నాయిస్, ఒక నాయిస్ వినపడుతుందా మీకు? ఈ మోడ్లో ఇంకా బాగా వినపడుతుంటుంది ఒక హమ్మింగ్ నాయిస్. ఈ హమ్మింగ్ నాయిస్ ఎందుకు వస్తుంది అంటే మనము ఆ బోర్డుకి ఇచ్చే ఆ నెగటివ్ కరెక్ట్గా లేకపోతే ఆ ప్లేస్మెంట్ ఆ ప్రాపర్ వేలో మనం నెగటివ్ తీసుకోకపోతే అక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఇది మన బోర్డు నెగటివ్ వైరు, దీన్ని ఒక 2 చోట్ల పెట్టి ట్రై చేస్తాం ఎట్లా వస్తుంది. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చూస్తే కానీ మనకు కరెక్ట్గా దాని ఇది తెలియదు. ఈ సర్క్యూట్లో నెగటివ్కి ఇచ్చాము కానీ అక్కడ రాలేదు, నాయిస్ అట్లే ఉంది అక్కడ ఇచ్చా కూడా. సో ఇంకో చోట్ల ప్రయత్నిద్దాం. ఇక్కడ ఐసీ దగ్గర ఒక నెగటివ్ ఉంది, Bluetooth mode. ఆల్మోస్ట్ ఐసీ దగ్గర మనం నెగటివ్ బ్లూటూత్ బోర్డు కనెక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ కట్ అయిపోయింది. FM mode. Needle. క్లారిటీ కూడా బాగుంది. మనం ఇప్పుడు అక్కడే కనెక్షన్ ఇచ్చేద్దాం. మామూలుగా మనము ఇక్కడ మౌంట్ చేస్తాం ఈ బోర్డు. ఈ మౌంట్ చేయాలంటే ఇక్కడ కొంచెం అవన్నీ కట్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఆ సైజు అవన్నీ ఒకసారి టెస్ట్ చేసుకుందాం. దానికి ముందర ఈ డోర్ని మనము తిప్పుకోవాలి, ఒకసారి బయటకు తీసుకుంటే కానీ మనము వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే. సో ఈ ప్లేస్ మనము ఇప్పుడు కాస్త కట్ చేసుకోవాలి. చిన్న హ్యాక్సా బ్లేడ్ తీసుకుని కూడా మనం వర్క్ చేయొచ్చు.
ఆల్మోస్ట్ సీటింగ్ వచ్చింది. కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం ఇంకొంచెం క్లియర్గా. కరెక్ట్గా సీటింగ్ వచ్చేసింది కాబట్టి ఇంకా మనకు ఇక్కడ ఒక హోల్ వేసుకొని అక్కడ స్క్రూ బిగించేసామంటే దీని మౌంటింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ డోర్ అక్కడ ఫిక్స్ చేసి మనం ఆ కనెక్టర్స్, పవర్ సప్లై, సిగ్నల్ కనెక్షన్ ఇచ్చేస్తే ఈ బోర్డు రెడీ అయిపోయినట్టే. మనకు నెక్స్ట్ బిగించుకోవడం. ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము ఎక్కడ హోల్స్ రావు. సాల్డింగ్ రాడ్తో సన్న స్క్రూ డ్రైవర్ని కాస్త వేడి చేసామంటే ప్లాస్టిక్ కాబట్టి ఆటోమేటిక్గా దిగేస్తుంది, దొంగ పడిపోతుంది. ఇక్కడ 4 కార్నర్లో 4 స్క్రూలు వేసి దీన్ని ఫిక్స్ చేసేయవచ్చు. దానికి కూడా మనం దొంకలు వేసుకుందాం. ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకు మౌంటింగ్ బాగుంటుంది, లేదంటే హెచ్చు తగ్గులుగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి దీన్ని పెట్టుకొని మార్కింగ్ చేసుకుందాం ఎక్కడెక్కడ మనకు బాడీ హోల్స్ కావాలని. ఇప్పుడు వీటికి స్క్రూలు వేసి టైట్ చేసేస్తే డోర్ ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆ పిన్ కనెక్షన్స్ ఇచ్చేసామంటే బోర్డ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ పిన్ కనెక్షన్స్ ఇస్తాము. ఇప్పుడు దీంతో మనకేం పని లేదు, ఇది యూస్లెస్సే, కానీ అక్కడ దాని ప్లేస్లో అది పెట్టేస్తే జస్ట్ దాని బ్యూటీ దానికి ఉంటుంది. సో దాంతో మనకి ఇంకేం అవసరం లేదు. ఇంకా ఈ వైర్లు ఓపెన్గా ఉన్నాయి, వీటిని కూడా మనం సాల్వింగ్ చేసి ఐసోలేట్ చేస్తే ఇది యాంప్లిఫైర్ కనెక్షన్ వైర్స్. FM mode. Bluetooth mode. ఇప్పుడు అంతా రెడీ అయింది. మనం స్క్రూస్ వేసి అవుటర్ బాడీని బిగించేసామంటే వర్క్ అయిపోయినట్టే. ఒకసారి బిగించాక మళ్ళీ రిమోట్ అవి టెస్ట్ చేసుకుందాం. వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, స్టేషన్ చేంజ్ చేసుకోవచ్చు. కాల్ చేయండి. ఈ మహమ్మారిని ఎదుర్కోండి ధైర్యంగా. మీ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళండి ఉల్లాసంగా, ఉత్సాహంగా.
Hi, Red FM listeners. This is Rock. AUX mode. ఆర్ట్స్ మోడ్, Bluetooth mode. బ్లూటూత్ మోడ్, FM mode. Sanitizer, mask, AUX mode. Bluetooth mode. బ్లూటూత్ మోడ్లో మనము ఫోన్కి బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు ఆ బ్లూటూత్లో సాంగ్స్ వాయిస్ ఏది కావాలో వినొచ్చు, ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుస్తాం.